మానసిక ఆరోగ్యం అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఈ మాట వింటే మీకు ఏమనిపిస్తుంది? ఏం లేదండి. సింపుల్ టర్మ్స్‌లో మానసిక ఆరోగ్యం అంటే మన ఆలోచన విధానం మన ఆలోచన ధోరణి, మనం ప్రవర్తించే విధానం, మన భావోద్వేగాల గుండా వెళ్ళే విధానం. ఈ 3 కలిపితే మన మానసిక ఆరోగ్యం. అయితే ఈ 3 ఒకదానితో ఒకటి ముడిపడున్నాయి. మనం ఆలోచించే విధానాన్ని బట్టి మన ప్రవర్తన ఉంటుంది. మన భావోద్వేగాలను బట్టి మనం ఆలోచిస్తుంటాము. సో, ఒకటి ఎఫెక్ట్ అయినప్పుడు ఇంకొకటి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో, ఈ మూడిటిని మనము ఒక సర్కిల్ లాగా చూసుకుంటే, ఈ 3 కరెక్ట్‌గా ఉంటే మనం జీవితంలో ఎన్నో సాధించగలం. అయితే ఈ రోజుల్లో మానసిక సమస్యలు కొద్దిగా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి. ఎందుకంటే మనం వెళ్ళిన పరిస్థితుల గుండా మనం కొన్ని థాట్ ప్యాటర్న్స్ డెవలప్ చేసుకొని ఉండుండొచ్చు. మనం చిన్నప్పుడు కొన్ని సిట్యుయేషన్స్‌కి ఎక్స్‌పోజ్ అయ్యి ఉండొచ్చు. ఆ సిట్యుయేషన్స్‌లో మనకి కంట్రోల్ లేకపోయి ఉండుండొచ్చు. సో, దాన్ని బట్టి మనం ఓకే. ఇది ఇలా జరిగి ఉంది కాబట్టి ఇది ఇలాగే జరగాలేమో అని మనం అనుకుంటూ ఉండుండొచ్చు. కానీ అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఒక నెగెటివ్ థాట్ ప్యాటర్న్. అది నెగెటివ్ థాట్ ప్యాటర్న్ అని మనకెలా తెలుస్తుందంటే, మేబీ దానివల్ల మన మెంటల్ హెల్త్ డిస్టర్బ్ అవుతుందేమో, లేకపోతే దానివల్ల మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇబ్బందులకు గురవుతున్నారేమో అది మనం చెక్ చేసుకోవాలి. మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? లేకపోతే ప్రవర్తన విధానాన్ని మార్చుకోవాలనుకుంటున్నారా? నా వెబ్సైట్ విజిట్ చేసి సెషన్ బుక్ చేసుకోండి. మనం మీ పర్సనాలిటీకి తగ్గట్టుగా, మీ పరిస్థితికి తగ్గట్టుగా మనం కొన్ని అప్రోచెస్ డిజైన్ చేసి we will help you. We will see to it that we'll journey with you and I'll see you there.